రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలోని టూరిజం స్పాట్స్ ను మరింత అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రెడీ చేస్తోంది. దీనికోసం ఎన్ఆర్ఐల సేవలను వినియోగించుకోవాలని యోచిస్తోంది ప్రభుత్వం. పర్యాటక రంగాన్ని డెవలప్ చేసే పనిలో పడింది రాష్ట్ర సర్కార్. 2020 నాటికి రాష్ట్రానికి ప్రతి ఏడాది 20 లక్షల మంది పర్యాటకులు రావడమే టార్గెట్ గా పెట్టుకుంది. రాష్ట్రంలోని టూరిజం స్పాట్స్ అభివృద్ధితో పాటు మరిన్ని కొత్త స్పాట్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. విదేశీ పర్యాటకులను అట్రాక్ట్ చేసేందుకు ఎన్ఆర్ఐల సహాయం తీసుకోనుంది ప్రభుత్వం. టూరిజం డెవలప్మెంట్ కోసం పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేష్ ఈ మధ్యే చైనా, బ్రిటన్తో పాటు మరికొన్ని దేశాల్లో పర్యటించారు. రాష్ట్రంలో టూరిజం ప్రాంతాలు పర్యాటకులకు వసతి, భోజనంతో పాటు అన్ని సౌకర్యాలను కలుపుకొని తక్కువ ధరలో కొత్త ప్యాకేజీని చేయాలని నిర్ణయించింది టూరిజం శాఖ. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని స్టార్ హోటళ్లలో 5% రూమ్లను కూడా ముందే బుక్ చేయాలని నిర్ణయించింది. విమానాలు, వివిధ ఎయిర్లైన్స్లోని కొన్ని సీట్లను రిజర్వ్లో పెట్టుకోవాలని డిసైడ్ చేసింది ప్రభుత్వం. ఇక విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు రాష్ట్రంలో పర్యటించే సమయంలో వారు ప్రయాణించే వెహికల్స్ కు వారికి ప్రత్యేక పాసులు ఇవ్వనున్నారు. హైదరాబాద్ పాస్ పేరుతో మరో ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తోంది టూరిజం శాఖ. విదేశీ పర్యాటకులతో పాటు దేశీయ పర్యాటకులకు కూడా హైదరాబాద్ పాస్ పేరుతో పర్యాటక ప్యాకేజీని రూపొందిస్తోంది. లండన్, యూరోపియన్ దేశాల్లో ఉన్న ఇలాంటి పాసుల్ని ఇక్కడ జారీ చేయనున్నారు. వసతి, ప్రయాణపు ఖర్చులు, షాపింగ్ మాల్స్ లో షాపింగ్ కోసం ప్యాకేజీని రూపొందిస్తున్నారు. ఈ ప్యాకేజీపై ఫిబ్రవరి నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రానికి ప్రతి ఏడాది కేవలం 1,00,000 మంది టూరిస్టులే వస్తున్నారు. టూరిజం శాఖలో సిబ్బంది కొరత, గైడ్లు లేకపోవడం ఇబ్బందిగా మారింది. పర్యాటకులు వస్తున్నా గైడ్లు అవసరమైనంత మంది లేకపోవడంతో టూరిస్టులు ఎలా వెళ్లాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. కొన్ని టూరిజం స్పాట్లలో కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని టూరిజం శాఖను డెవలప్ చేయాలని డిసైడ్ అయింది రాష్ట్ర సర్కార్.